పార్టీలకు అతీతంగా 6 గ్యారంటీలను అమలు చేస్తామన్న ప్రభుత్వ విప్ బిర్లా ఐలయ్య. తెలంగాణ సంపద ప్రతి కుటుంబానికి చెందాలనేది ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు బిర్లా ఐలయ్య అన్నారు. రాజపేట మండలం చెల్లూరు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద జరిగిన ప్రజాపాలన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రజల నుండి ప్రజాపాలన దరఖాస్తులను అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సంపద ప్రతి కుటుంబానికి చెందాలనేదే ప్రభుత్వ లక్ష్యమని ఆ దిశగా ప్రజాపాలన కార్యక్రమం ద్వారా 5 గ్యారంటీల పథకాలకు సంబంధించి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందన్నారు. గత నెల 28 నుండి ఈ కార్యక్రమం ప్రారంభమైందని ఈ నెల 6వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందన్నారు. మీరు ఏ పథకానికి అర్హులవుతారో పరిశీలించి ఆ పథకాన్ని అందించడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం ఏర్పడిన 2 రోజుల్లోనే 2 గ్యారంటీ పథకాలను అమలు చేయడం జరిగిందని, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, అలాగే వైద్య ఖర్చులకు 5 లక్షలు సరిపోవని, ఆరోగ్యశ్రీ కింద 10 లక్షలకు పెంచడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వం నుండి పథకాలను అందించే బాధ్యత నాదని, 100 రోజుల్లో గ్యారంటీలను అమలు చేయడానికి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని, అట్టడుగు వర్గాల వారిని అభివృద్ధిలోనికి తీసుకురావడం జరుగుతుందని తెలిపారు. తల్లి సోనియం ఏదైతే మాట ఇచ్చిందో 6 గ్యారంటీలు మీకు ఎలక్షన్ల ముందు మాట ఇచ్చినాం. ఆ మాట నిలబెట్టుకోవడం కోసం ఈ గ్రామానికి సంబంధించినటువంటి మౌలిక సదుపాయాలు కానీ గ్రామ అభివృద్ధి విషయంలో ఈ మండపం అడిగారు. దాన్ని కూడా ఇంచుమించు 25 నుంచి 25 లక్షలు 30 లక్షల వరకు కూడా నేను పెట్టడం జరిగింది. అవసరమైతే దానికి ఇంకా 10 లక్షలు కూడా నా సొంత నిధుల నుంచి, ప్రభుత్వ నిధులు కాదు, నా బిర్లా ఫౌండేషన్ నుంచి పెడతా అని చెప్పి మాట ఇస్తూ, ఎందుకంటే ఇప్పుడే ఇవాళ వాళ్ళు దరఖాస్తు స్వీకరిస్తారు కాబట్టి గత ప్రభుత్వాల మాదిరి కాకుండా మన ఇంటికే ప్రభుత్వ ఫలాలు అందాలనే ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన ప్రారంభించడం జరిగింది. ఇది చక్కటి అవకాశం. పార్టీలకు అతీతంగా గ్రామంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలకు ఈ ప్రభుత్వ ఫలాలు అందాలనే ఉద్దేశంతో పెట్టినటువంటి ఈ స్కీమ్ కాబట్టి దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. పెద్దలు చాలా విషయాలు మాట్లాడారు. ఈ ఒక్కరోజే కాదు, 6 తారీఖు వరకు కూడా ఎవరైనా అత్యవసర పని మీద హైదరాబాద్ పోయినా లేకపోతే ఇంకెక్కడైనా పోయినా వాళ్ళది 6 తారీఖు దాకా తీసుకునే కార్యక్రమం ఉంది. కాబట్టి ఎవరు కూడా ఈ ఒక్కరోజు అని చెప్పి ఐరిపైరి కావాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరి నుంచి ఏదైతే ఇప్పుడున్నటువంటి 5 గ్యారంటీ స్కీములను ప్రతి స్కీమ్ను మీకు వర్తించే విధంగా మీకు అక్కడ హెల్ప్ డెస్క్ల వల్ల సహాయం చేయడానికి కూడా వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళ సహకారంతో నింపనేలు వాళ్ళు నింపాలని చెప్పి ఇలా మన రాష్ట్ర ప్రభుత్వం, మన ప్రభుత్వం, మనం కోరి తెచ్చుకున్న ప్రభుత్వం గత 9.5 సంవత్సరాలుగా ఏ గ్రామం పైన ఒక్క ఇల్లు లేదు, ఒక్క రేషన్ కార్డు లేదు, కొత్త పెన్షన్ లేదు. అదే మాదిరిగా మనం ఎలక్షన్లప్పుడు ఏదైతే మాట ఇచ్చినామో 500కే గ్యాసు, అర్హత గల్లందరికీ 2500 రూపాయలు, రైతులకు రైతు భరోసా, ఏదైతే భూమి లేని రైతులుంటే కూడా ఎన్ఆర్ఈజీఎస్ జాతీయ ఉపాధి హామీ పథకానికి ఒక్కరోజు పోయినా మీకు జాబ్ కార్డు ఉంటుంది. కాబట్టి భూమి లేని నిరుపేదలకు జాబ్ కార్డు వేస్తే సంవత్సరానికి వాళ్ళకు కూడా 12,000 రూపాయలు. భూమి ఉన్న రైతులైతే వాళ్ళ పట్టాదారు పాస్బుక్ నెంబరు, వాళ్ళ సర్వే నెంబర్ కూడా వేస్తే వాళ్లకు రైతు భరోసా కింద. అదే మాదిరిగా ఇందిరమ్మ ఇండ్లు, పెన్షన్ లేని వారు కూడా కొత్త పెన్షన్ వాళ్ళే దరఖాస్తు చేసుకోవాలి. పెన్షన్ ఉన్నోళ్ళు అయ్యో మాకు మళ్ళీ పెన్షన్ అప్లై అనే సమస్య లేదు కాబట్టి అందులో ఉన్నటువంటి 5-6 రకాల పెన్షన్లు కూడా మీకు ప్రతి లబ్ధిదారునికి నేరుగా మీకు చెందే విధంగా ఈ ప్రజాపాలన కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకొని మన రాష్ట్రం మీ సహాయ సహకారాలతోటి అధికారం వచ్చింది. గతంలో ఏ స్కీమ్ అందాలన్నా ఈ గ్రామంలో ఒక సంఘటన చూసిన, మా మిత్రుడు వెంకటేష్ ఉండే, ఆయనకు ఇల్లు కింద శాంక్షన్ చేసి పత్రం ఇచ్చిన తర్వాత నువ్వు మా పార్టీ కండు వేసుకుంటూనే పత్రం ఇస్తామన్నాడు. కానీ ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం, మీ చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వం కాబట్టి పార్టీలకు అతీతంగా కల్లూరులో ప్రతి అట్టడుగు వర్గానికి ఫలమందనే ఉద్దేశంతో ఇలా మన ఇంటి ముందుకే మన గ్రామంలో గ్రామ సభ ద్వారా ఎంపిక చేస్తున్నాం. కాబట్టి దీనికి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు ఎలిజిబుల్ అవుతాడు. కాబట్టి అందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలియజేస్తూ ఈ గ్రామానికి ఎంతో మంచి పేరు ఉంది. పార్టీలకు అతీతంగా కూడా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసుకున్న దశలో మా వంతు ఉడతా భక్తి సహాయం చేయడం జరిగింది. మున్ముందు కూడా ఈ గ్రామాన్ని నేను దత్తత తీసుకొని ఖచ్చితంగా అభివృద్ధి చేస్తానని చెప్పి మాట ఇస్తున్నా. ఏదైతే పెద్దలు 2-3 అంశాలు చెప్పారు, దీనికి సంబంధించిన రోడ్ కానీ మొన్ననే డబుల్ రోడ్ కోసం కూడా
మన మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కూడా ప్రపోజ్ చేయడం జరిగింది. ఇప్పటికే ఈ ప్రాంతంలో 3-4 రోడ్లు కూడా శాంక్షన్ చేసినాం కాబట్టి స్పెషల్గా ఈ చల్లూరు గ్రామానికి కూడా రోడ్డు మంజూరు చేయిస్తా అని చెప్పి మాట ఇస్తూ రేవంత్ రెడ్డి గారు ఒక చక్కటి అవకాశం ఇచ్చిండు. ప్రతి ఒక్కరికి ఇల్లు కావాలి, రేషన్ కార్డు కావాలి, పెన్షన్ కావాలి, 500కే గ్యాస్ కావాలి, ఇలా రైతులకు భరోసా కావాలనే ఉద్దేశంతో ఈ ప్రజాపాలన కాబట్టి దీన్ని సద్వినియోగం చేసి దిగ్విజయం చేయాల్సిందిగా ఇంత పెద్ద ఎత్తున ఒక పండుగ వాతావరణం నిజంగా ఇక్కడ పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుగుతున్నట్టుంది. కాబట్టి దీని అంతటికీ మన రాష్ట్రం దినాదినాభివృద్ధిగా చెందాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి మరొకసారి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు. దీన్ని కూడా మా మీడియా మిత్రులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మిత్రులు కూడా మంచిగా దీన్ని రోజు పత్రికలకు ఎక్కించి ఎవరైనా బయట దేశంలో పోయినా వాళ్ళు కూడా నెక్స్ట్ వచ్చి దరఖాస్తు చేసుకునే విధంగా, లేకపోతే వాళ్ళ బంధువులు ఎవరంటే కూడా వాళ్ళు రాలేని పరిస్థితుల్లో వాళ్ళకి ఇల్లు కావాలన్నా, పెన్షన్ కావాలన్నా, రేషన్ కార్డు కావాలన్నా వాళ్ళకు కూడా మన బంధువులు మనల్ని కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకొని రాజాపేట మండలంలో చల్లూరు అంటే ఇంకా ఆదర్శ గ్రామంగా ఇక్కడ యువతకు మాత్రం పెద్ద ఎత్తున గ్రామ అభివృద్ధి కోసం పాటుపడుతున్నారు. కాబట్టి ఈ గ్రామ అభివృద్ధిలో నా వంతు ఖచ్చితంగా కృషి ఉంటుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన గ్రామ పెద్దలు కావాలను అది కూడా ఒకే దరఖాస్తులో ఈ 5 స్కీములను తీసుకుంటారంటే మనం ఎంత ప్రజల పాలన ఈ ప్రజల కోసం చేస్తుందో మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి దీని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని దిగ్విజయం చేయాలి. ఏ ఒక్క బెనిఫిషియర్ కూడా వదిలిపెట్టొద్దు. ప్రతి కుటుంబానికి లబ్ధి అయ్యే విధంగా చేయాలని మీ అందరికీ మరొక్కసారి నా నమస్సుమంజలు వేస్తున్నా. థ్యాంక్ యూ. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.